Hello, good evening. Welcome to ARS News Channel. జరిగింది పల్నాడు డిస్ట్రిక్ట్ లో. దాని గురించి మార్నింగ్ అరౌండ్ 9:30కి ఒక 35 వెహికల్స్ తో పాటు కాన్వాయ్ ఒక 11 వెహికల్స్ కాన్వాయ్ తో పాటు అరౌండ్ 35 వెహికల్స్ తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎండ్ రూట్ లో ప్రజలు ఉన్నారు. అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు రోడ్డు దగ్గర అంటే మన ఆంజనేయ బొమ్మ ఉంటాయి అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది. దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి లింగలాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్ లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే AP 26CE0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ వాహనం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్ గా చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్ లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీసు ASI రాజశేఖర్ అనే వ్యక్తి 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్ లో పెట్టి GGH గుంటూరుకి తరలించడం జరిగింది. తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్నాపల్లి ప్రోగ్రామ్ కి మనం 11 కాన్వాయ్ వెహికల్స్ తో పాటు ప్లస్ 3 వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే దాని కాకుండా మళ్ళీ ఒక 38 వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవ్వడం, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటన జరిగింది. దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్ పల్నాడు పర్యటనలో అపశృతి. కీలక వివరాలు వెల్లడించిన గుంటూరు ఎస్పీ. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. వైఎస్ జగన్ సత్తెనపల్లి వెళ్తున్న సమయంలో ఏటుకూరు బైపాస్ వద్ద వైఎస్ జగన్ కాన్వాయ్ ముందు వెళ్తున్న ప్రైవేటు వాహనం ఢీకొని ఓ వ్యక్తి చనిపోయారు. చనిపోయిన వ్యక్తిని చీలి సింగయ్య అనే వ్యక్తిగా గుర్తించారు. ఈ ప్రమాదంపై గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ పలు వివరాలు వెల్లడించారు. చీలి సింగయ్యది గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం గ్రామంగా ఎస్పీ తెలిపారు. వైఎస్ జగన్ వస్తున్నారని తెలిసి జగన్ను చూసేందుకు ఏటుకూరు బైపాస్ వద్దకు సింగయ్య వచ్చారని సతీష్ కుమార్ వివరించారు. ఈ సమయంలోనే వైఎస్ జగన్ కాన్వాయ్ వచ్చిందని, అయితే కాన్వాయ్ ముందు ఉన్న ప్రైవేటు వాహనం చీలి సింగయ్యను ఢీకొట్టిందన్నారు. సింగయ్యను ఓ ప్రైవేట్ వాహనం ఢీకొనటంతో చీలి సింగయ్య రోడ్డుపై పడిపోయారని, కారు టైరు అతని భుజం మీదుగా వెళ్లిందన్నారు. దీంతో గాయపడిన సింగయ్యను అక్కడ ఉన్నవారు గమనించి రోడ్డు పక్కన ఉన్న డివైడర్పై పడుకోబెట్టినట్లు గుంటూరు ఎస్పీ వివరించారు. అనంతరం హైవే పోలీసులు సింగయ్యను ఆస్పత్రికి తరలించగా అప్పటికే సింగయ్య చనిపోయారని వైద్యులు ధృవీకరించినట్లు ఎస్పీ వెల్లడించారు. ప్రమాదంపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. సింగయ్య మృతిపై అతని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు వైఎస్ జగన్ కాన్వాయ్తో పాటుగా మరో 3 వాహనాలను మాత్రమే అనుమతి ఇచ్చినట్లు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. అయితే ఎక్కువ వాహనాలు రావటంతోనే ప్రమాదం జరిగిందని చెప్పారు. వైఎస్ జగన్ కాన్వాయ్కు కేవలం 3 వాహనాలకే అనుమతి ఇస్తే కాన్వాయ్తో పాటు మరో 30 నుంచి 40 వాహనాలు ర్యాలీగా వచ్చాయని గుంటూరు ఎస్పీ వెల్లడించారు. పల్నాడు జిల్లా పోలీసులు జగన్ పర్యటనకు కట్టుదిట్టమైన ఆంక్షలు విధించారు. కేవలం 3 వాహనాలు, ఒక 100 మంది కార్యకర్తలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. గతంలో జగన్ పోడిలి పర్యటనలో జరిగిన రాళ్ల దాడులు, ఘర్షణల నేపథ్యంలో ఈ ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఈ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారు. పదుల సంఖ్యలో కార్లు, బైక్లతో వందలాది కార్యకర్తలు జగన్ కాన్వాయ్తో రెంటపాళ్లకు చేరుకున్నారు. పల్నాడు ఎస్పీ కుంచి శ్రీనివాసరావు ముందస్తు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ పోలీసులు పరిస్థితిని అదుపు చేయలేకపోయారు. వైసీపీ నాయకులు పోలీసులు, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేకపోయారని, జగన్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మాజీ మంత్రి విడదల రాజని, మాజీ ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి,
సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి పోలీసుల తీరుపై మండిపడ్డారు. జగన్ జనాదరణకు భయపడి ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోందని పేర్కొన్నారు. కార్యకర్తల మరణాలకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని వారు ఆరోపించారు. ఈ ఘటన వైసీపీ, టీడీపీ మధ్య రాజకీయ ఉద్రిక్తతను మరింత పెంచింది. వైసీపీ నాయకులు ప్రభుత్వం, పోలీసుల వైఖరిని తప్పుబట్టారు.